హాయ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేడి, కేదార్, కౌశికి, సురేష్, ఆదిలక్ష్మి, భాగ్యలక్ష్మి అందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి, లేదు ఇదంతా అబద్ధం, నా కూతురు మా ఆయన ప్రాణాలు తీసిందంటే నేను అస్సలు నమ్మను, మీరు అబద్ధాలు చెబుతున్నారు, నా కూతురు ఎప్పటికీ ఒకరి ప్రాణాలు తీసేంత పని చెయ్యదు, నా కూతురు చాలా మంచిది, మీరే అబద్ధాలు చెబుతున్నారు అని ఆదిలక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే భాగ్య, లేదమ్మా వీళ్ళు చెబుతున్నది నిజమే, నాన్న ప్రాణాలు తీసింది నేనేనమ్మా, నేనే అని ఏడుస్తూ నిజం అంగీకరించేస్తూ ఉంటుంది. అప్పుడు జేడి, ఇన్స్పెక్టర్ గారు భాగ్యలక్ష్మిని అరెస్ట్ చేయండి, లాకర్లో వేయండి అని భాగ్యాన్ని ఇక అరెస్ట్ చేసి లాకప్లో వేస్తూ ఉంటే సురేష్ కూడా ఏమీ మాట్లాడకుండా భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు. కౌశికి గారు, ఇక మీద ఎటువంటి కేసు లేదు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని జేడి చెబుతుంది. జేడి, నేను నీతో మాట్లాడాలి, ఈ కేసుని నువ్వు టేకప్ చేస్తున్నావనుకుంటే నేను అని కౌశికి మాట్లాడబోతూ ఉంటే, అంటే నేను న్యాయం వైపుకు నిలబడను, ఏదో ఒకటి చేస్తాను అని అనుకున్నారా కౌశికి గారు, నేను ఇప్పుడు న్యాయం వైపే నిలబడతాను, ఎవరికి కూడా అన్యాయం జరగనివ్వను, నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటాను జేడి అని జేడి చెబుతూ ఉంటుంది. నేను నిజాయితీ వైపే నిల్చుంటాను అని ధాత్రి అలా చెబుతూ ఉంటే, నో ఎనీవే కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్ అని కౌశిక్కి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, వెల్కమ్ అని జేడి కూడా కౌశికికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. అలా జేడీపై కౌశికి ఒక మంచి అభిప్రాయం వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత కౌశికి వాళ్ళ ఇంటి ముందు ఒక కార్ ఆగినట్లు మనకి చూపిస్తూ ఉంటారు. మరి ఆ కార్లో కౌశికి వాళ్ళ ఇంటికి వచ్చారా, వేరే వాళ్ళు వచ్చారా అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.